నా శాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 68. ఇక ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండి, ఇక సాయంత్రం ఫ్లైట్‌కి తిరిగి అమెరికా వెళ్ళిపోయారు. చందన, దివిత్, విహాన్, సుగుణ గారు, ఇంకా రాజ్ గారు. వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యారు వీర్, మైథిలి, ఇంకా వన్య. ఇక వన్య నైట్ బయట ఫుడ్ తిందాం అని చెప్పడంతో ఫుడ్ తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. రేపటి నుంచి స్కూల్‌కి వెళ్ళాలి గుర్తుంది కదా! సో ఫాస్ట్‌గా పడుకో అంది మైథిలి. ఓకే మమ్మీ, ఐ స్లీప్ బేగా అంటూ తండ్రి దగ్గరికి పరుగున వెళ్ళి ఎత్తుకో అన్నట్టు చేతులు రెండు వీర్‌కి ఇచ్చేసింది. ఇక కూతుర్ని ఎత్తుకొని రూమ్‌లోకి తీసుకొని వెళ్ళాడు వీర్. ఇక వీర్ కోసం వన్య కోసం పాలు కాచి తీసుకొని వెళ్ళి ఇచ్చింది. పాలు తాగేసిన తర్వాత తండ్రి జో కొడుతూ ఉంటే హాయిగా పడుకుండిపోయింది వన్య. మైథిలి పడుకొని ఉన్న భర్త వైపు, కూతురి వైపు చూస్తూ ఉంది. ఏంటి, నాకు నా కూతురికి దిష్టి పెడుతున్నావా అడిగాడు వీర్ ఓరకంట భార్య వైపు చూస్తూ. ఏంటి, నేను మీ ఇద్దరికి దిష్టి పెడుతున్నానా? నాకేమంత అవసరం లేదు. ఏదో ఇద్దరు క్యూట్గా అనిపిస్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నాను. అది కూడా తప్పేనా? తప్పు అని ఎవరైనా అనగలమా మేడం అంటూ కూతుర్ని పక్కన పడుకోబెట్టి తను పడిపోకుండా పిల్లోస్ పెట్టి భార్యకి దగ్గరగా జరిగాడు వీర్. ఓయ్, ఏం చేస్తున్నావు? ఎందుకింత దగ్గరగా వస్తున్నావు అనుమానంగా భర్త వైపు చూస్తూ అడిగింది. అరే, నువ్వేమీ చిన్న పిల్లవి కాదు అనుకుంటున్నా. ఇలా ఎందుకు పక్కకు వస్తున్నానో తెలీదా అడిగాడు వీర్. వీర్ మాటలకి ఎక్కడ లేని సిగ్గు ముంచుకొస్తూ ఉంటే చాలే ఇంకా ఆపు అంటూ వీర్ని దూరం తోసింది. ఓయ్, వన్యాకి తగిలితే మళ్ళీ అది లేస్తుంది అన్నాడు వీర్. తమరు చాలా ఖాళీగా ఉన్నారు కదా, తమరి కూతురు లెగిస్తే మళ్ళీ జోలపాడి పడుకోబెట్టండి. నేను కాదు అనలేదు కదా, నేను కూడా హాయిగా పడుకుంటా. ఓయ్, ఒక్క రౌండ్ వేసుకుందాం, ఆ తర్వాత మనం కూడా నీట్గా పడుకుండిపోదాం. మూసుకో, రేపు దానికి ఫస్ట్ డే స్కూల్, నేను తొందరగా లేవాలి అంది మైథిలి. అందుకే ఒక్క రౌండ్ మాత్రమే అంటున్నా, ఎక్కువ అని చెప్పట్లేదు కదా. నువ్వు ఒక్క రౌండ్తో ఆపవు అన్న విషయం నాకు బాగా తెలుసు, అందుకు ఏం అవసరం లేదు, పడుకో అంది మైథిలి. ఇది నిజంగా అన్యాయం చెప్తున్నా అన్నాడు వీర్. అబ్బో, న్యాయం గురించి అన్యాయం గురించి తర్వాత మాట్లాడుకుందాంలేండి శ్రీవారు. ఇప్పటికైతే నాకు బాగా నిద్ర వస్తుంది, నేను హాయిగా పడుకుంటా అంటూ వీర్ చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా పట్టుకొని పడుకుంది. వీర్ భార్య చుట్టూ చేతులు వేసి భార్యని తనకి దగ్గరగా జరుపుకొని పడుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయాన్నే తొందరగా నిద్ర లేచింది వన్య. ఈరోజు నేను కొత్త స్కూల్కి గో కదా, హై రెడీ అవుతా అనుకుంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయి ఫ్రెష్ అయ్యి తన కబోర్డ్లో పెట్టిన కొత్త స్కూల్ యూనిఫామ్ వేసుకొని అప్పుడు అక్కడి నుంచి తిరిగి తల్లి దగ్గరికి వెళ్ళింది. అప్పటికే మైథిలి కూడా లేచి మంచం మీద కూర్చొని కనిపించడంతో మమ్మీ, నాకు జడ వేసి అంటూ చెప్పడంతో ముందుగా పాపకి 2 జడలు వేసి నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, ఈలోపు డాడీని నిద్రలేపు అంటూ చెప్పడంతో డాడీ డాడీ అంటూ వీరిని నిద్రలేపుతూ ఉంది వన్య. బుజ్జి తల్లి, డాడీ కొంచెం సేపు బజ్జోవాలి అనుకుంటున్నాడు. అయినా నువ్వు కూడా ఎందుకు ఇంత పొద్దున్న నిద్ర లేచా అడిగాడు వీర్ పాపని ముద్దు చేస్తూ. డాడీ, యూ డ్రాప్ స్కూల్, మీ లేవు డాడీ అంటూ గోల చేయడంతో ఇక్కడ నిద్ర లేచి కూర్చున్నాడు వీర్. గుడ్ మార్నింగ్ డాడీ అంటూ నవ్వుతూ విష్ చేసింది వన్య. గుడ్ మార్నింగ్ బంగారం అంటూ పాప నుదుటిన ముద్దు పెట్టుకొని అప్పుడే స్కూల్కి కూడా రెడీ అయిపోయావా బంగారం అడిగాడు వీర్. ఎస్, యూ ఓన్లీ లేట్ అంటూ చెప్పడంతో పాపని తీసుకొని స్కూల్కి స్టార్ట్ అయ్యాడు వీర్. వీర్ ఆఫీస్కి వెళ్ళిన ఒక 10 మినిట్స్కి తన మొబైల్ మోగింది. స్క్రీన్ వైపు చూసిన వీర్ భృకుటి ముడిపడింది. సీరియస్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. ఏంటి రణ్వీర్, బాగున్నావా? అయినా 5 సంవత్సరాల తర్వాత నీ పెళ్ళాం, నీ కూతురు నీ దగ్గరకు వస్తే హ్యాపీగా ఉండకుండా ఉంటావా ఏంటి అడిగాడు అశోక్. ముందెందుకు ఫోన్ చేసావో అది చెప్పు అడిగాడు వీర్. మీ ఫ్రెండ్ ఆ దివిత్ గడికి నేను చిలక్కి చెప్పినట్టు చెప్పానురా,
పాపని నీ దగ్గరికి తీసుకొని రాకూడదు అని. అయినా కూడా వాడు నా మాట వినకుండా పాపని నీ దగ్గరికి తీసుకొని వచ్చాడు. వాడు మాట తప్పినప్పుడు నేను చూస్తూ ఉండకూడదు కదరా! అందుకే మీకు కూడా కొంచెం టైం ఇచ్చాను. ఈ గ్యాప్‌లో నువ్వు కూడా నీ కూతురుతో మంచిగా మధురమైన క్షణాల్ని అనుభూతి చెందుతావు కదా! ఏమైనా మిగిలిపోతే ఒక 1 వీక్‌లో కంప్లీట్ చేసేసుకో. ఆ తర్వాత ఆ జ్ఞాపకాలతోనే నువ్వు జీవితాంతం బ్రతకాలి అన్నాడు అశోక్. రేయ్! నువ్వు ఎక్కువగా మాట్లాడితే నిన్ను కూడా నీ కొడుకు దగ్గరికి పంపిస్తానురా అన్నాడు వీర్. అంత సీన్ లేదురా. నేను నా జాగ్రత్తలు తీసుకొని నిన్ను ఈసారి టార్గెట్ చేశా. నన్ను నా కొడుకు దగ్గరికి పంపించడం కాదు, నీ కూతుర్నే నా కొడుకు దగ్గరికి పంపిస్తా ఇంకొక వారం రోజుల్లో. కాపాడుకుంటాను లేదా కాపాడుకోగలను అన్న నమ్మకం ఉంటే కాపాడుకో. కరెక్ట్‌గా 7 రోజుల్లో నీ కూతురు చచ్చింది అన్న వార్త నీ చెవికి చేరకపోతే నా పేరు అశోక్ గజపతిరాజే కాదు అన్నాడు అశోక్. నీకు పగ నాతో. నువ్వు నన్ను ఏమైనా చెయ్యి. లేదా ధైర్యంగా నన్ను ఎదుర్కో. అంతేగాని పిరికివాడిలాగా నా కూతురిని టార్గెట్ చేయడం కాదురా! నువ్వు మగాడివి అయితే నన్ను టార్గెట్ చెయ్యి అన్నాడు వీర్. నువ్వు ఎన్నైనా అనుకో వీర్. నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఏ బాధ అయితే అనుభవిస్తున్నానో అదే బాధ నువ్వు కూడా అనుభవించాలి. అప్పుడే కదా నేను పడుతున్న నరకం నీకు కూడా తెలుస్తూ ఉంటుంది. ఉంటాను వీర్. బాయ్ అంటూ కాల్ కట్ చేసి వెంటనే దివిత్‌కి కాల్ చేశాడు అశోక్. అప్పుడే ఇంటికి వచ్చిన దివిత్ మొబైల్ మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు. హలో! ఎవరు? ఏంటి దివిత్, అప్పుడే నన్ను మర్చిపోయావా? అసలు నీకు ఆ రోజు సెకండ్ ఛాన్స్ ఇచ్చి తప్పు చేశానురా. ఆ రోజే ఆ వీర్ గాడి కూతుర్ని లేపేసుంటే ఈరోజు ఈ డిస్కషన్ ఉండేది కాదేమో. కానీ ఈసారి మాత్రం ఆ తప్పు చేయట్లేదు. వారం రోజుల్లో ఆ వీర్ గాడి కూతుర్ని చంపేస్తాను అన్నాడు అశోక్. రేయ్! ఏం మాట్లాడుతున్నావురా? నేనేం మాట్లాడుతున్నానో నీకు క్లియర్‌గా అర్థమవుతుంది దివిత్. ఒకవేళ అర్థం కాకపోయినా వారం రోజుల్లో దాని తాత్పర్యం ఏంటో నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ నోట్లో నుంచి విందుగానివి. ఇక ఉంటాను. బాయ్ అంటూ కాల్ కట్ చేశాడు అశోక్. వెంటనే వీర్‌కి కాల్ చేశాడు. ఇదేంటి దివిత్ గాడు ఇప్పుడు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు వీర్. హలో వీర్, చెప్పరా ఏమైంది? మీరు సేఫ్‌గా రీచ్ అయ్యారు కదా? మేము సేఫ్‌గా రీచ్ అవ్వడం పక్కన పెట్టు. ఆ అశోక్ గాడు ఫోన్ చేసి ఏదేదో మాట్లాడుతున్నాడేంట్రా? నాకు చాలా భయంగా ఉంది. వన్యాకి ఏం కాకూడదురా అన్నాడు దివిత్. వాడు నీకు కూడా కాల్ చేశాడా? అడిగాడు వీర్ అనుమానంగా. నీకు కూడా కాల్ చేశాడా అంటే ఏంటి నీ ఉద్దేశం? వాడు ఆల్రెడీ నీకు ఫోన్ చేశాడా? నాకు ఫోన్ చేశాడు. నేను వాడికి చెప్పాల్సిన రీతిలో సమాధానం చెప్పి కాల్ కట్ చేశాను. నేను భయపడట్లేదు అని నీకు కాల్ చేశాడు. వాడి గురించి నువ్వు మర్చిపో, నేను చూసుకుంటాను అన్నాడు వీర్. కానీ పాప మాత్రం జాగ్రత్త వీర్. పాపకి ఏమైనా అయితే ఎవ్వరం తట్టుకోలేము. ముఖ్యంగా మైథిలి. నాకు తెలుసురా. వాడు పాప జోలికి రావాలి అంటే ముందు నన్ను దాటుకొని వెళ్ళాలి. ఈ గ్యాప్‌లో వాడిని చంపేస్తాను నేను అన్నాడు వీర్. కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండరా అంటూ కొంచెం సేపు ఫ్రెండ్‌తో మాట్లాడి ఇక తను ధైర్యం చెప్పడంతో కాల్ కట్ చేశాడు దివిత్. ఆలోచనలో పడిపోయాడు వీర్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. ఇక ఉంటాను. బాయ్ బాయ్.